స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు, రారు సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, నీవే 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 రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా, రాజాన రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు, నీవే నా విభుడవు, లోకాన గనుడవు. సొదొమ గొమొర గురించి మనకు బాగా తెలుసు. అది బహుగా పాడైపోయిన స్థలం. సొదొమ గొమొర యొక్క పాపిష్టి మనుషులు చేసిన దౌర్జన్యాలకు, పాపిష్టి మనుషులు చేసిన దుర్మార్గాలకు, పాపిష్టి మనుషులు చేసిన దుష్టత్వానికి బలైపోయిన వాళ్ళు ఏడ్చిన ఏడుపు దేవుని చెంతకు చేరిందట. ఎవరు ఏడుపు? సొదొమ గొమొరను గుర్చిన ఏడుపు. వాళ్ళు పెట్టిన హింసకు బలైపోయిన వారి ఏడుపు. వారు చేసిన నీచమైన కార్యాలకు, దౌర్జన్యానికి అల్లాడిపోయిన వారి ఏడుపు పరలోకానికి చేరిందట. దేవుడు తట్టుకోలేకపోయాడు. సొదొమ గొమొర పాపము పండింది. వాళ్ళు విత్తనాలు విత్తుకుంటూ వచ్చారు. వారు విత్తిన పాపిష్టి విత్తనాలకు ఆ పంట కోసే రోజు రానే వచ్చింది. అదే విషయం ఆదికాండము 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. 19వ అధ్యాయము 13వ వచనము. మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి. ఈ ప్లేస్ ని నాశనం చేయడానికి వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా
ద టైమ్ హ్యాస్ కమ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ సీడ్. వాళ్ళు ఏమైతే విత్తారో ఆ విత్తిన దాన్ని కోసే సమయము రానే వచ్చింది. సొదొమలో గొమొర్రాలో మనుషులు చేసిన నీచమైన కార్యాలకు దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ శరీరాన్ని మలినం చేసుకుంటూ దేవుడంటే భయం లేకుండా, మరణం అంటే భయం లేకుండా, నరకము అనేది ఉన్నది అనే గ్రహింపు లేకుండా చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది అనే తలంపే లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమీ కాదులే, ఎవడు చూడొచ్చాడులే అనే ధైర్యముతో వాళ్ళు పాపము చేత తమ్మును తాము కువ్వబెట్టుకుంటున్నప్పుడు, ఆ పాపాన్ని జుర్రుకుంటున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది వారి పాపము పండింది. వారు విత్తిన విత్తనములు కోసే సమయం వచ్చేసింది. వారు చేసిన పాపములకు శిక్ష భరించవలసిన సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క దూతలు దిగొచ్చారు. సొదొమ గొమొర్రా యొక్క మొర దేవుని సన్నిధిలో బహు గొప్పదిగా, భారముగా ఉన్నందున దేవుడు ఏం చేశాడు? దూతలను పంపించి ఆ 2 పట్టణాలని కాల్చిపడేయండి, ఆ దుష్టులు చేసిన దుష్టత్వానికి తగిన శిక్ష విధించండి, మొత్తం నాశనం చేయండి అగ్నిగంధకములతో. కాబట్టి దేవుని యొక్క దూతలు అంటున్నారు లోతుతో ఏమని? మేము ఈ పట్టణములను ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. వారిని కూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎంత భయంకరమైన పట్టణమో తెలుసా మీకు? ఎంత దుర్మార్గమైన పట్టణమో తెలుసా మీకు? అది కూడా బైబిల్లో ఉంది. చూస్తారా? 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదము అని చెప్పిరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి బిందు చేసి పొంగని రొట్టెలు కాల్చిగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు అనగా బాలురును వృద్ధులను ప్రజలందరూ ఇంకేముంది? నలుదిక్కుల నుండి వచ్చి, ఎవరెవరు వచ్చారు అక్కడికి? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి ఎలా వచ్చారట? కూడి వచ్చారట. కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ చేరి లేక చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు తీసుకురా. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత పాపిష్టి పట్టణం అండి. ఒక క్రొత్త వాళ్ళు ఊర్లోకి వస్తే వాళ్ళని పాడు చేయకుండా అక్కడ బాలురు ఉండరు, వృద్ధులు ఉండరు, ప్రజలు ఉండరు. వాళ్ళని తీసుకురండి బయటికి, మేము వాళ్ళని కొడతాం. ఎంత భయంకరమైన ప్రజలండి. వాళ్ళు చేసిన పాపం పండింది. దేవుని దృష్టిలో వారు చేసిన నీచమైన కార్యాలు దేవుడు లెక్కగట్టేశాడు, చూశాడు. సొదొమ గొమొర్రా దేవుని దృష్టిలో బహు భయంకరమైన పట్టణంగా కనిపించింది. శిక్ష విధించే సమయము వచ్చేసింది. ఆ శిక్ష విధించే సమయం వచ్చినప్పుడు అదే సమయంలో అదే పట్టణంలో లోతు కుటుంబం కూడా ఉండిపోయింది. అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి, అబ్రహాముకు దేవుడిచ్చిన మాటను బట్టి లోతు కుటుంబము ఆ దేశంలో నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు గనుక దూతలను పంపి మొదటిగా లోతును బయటకు తీసుకురండి, లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురండి అని చెప్పి లోతును అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి దూతలను పంపిస్తే మరి లోతు ఏం చేశాడో చూద్దాం రండి. 14వ వచనము. లోతు బయటకు వెళ్ళి 12వ వచనం కూడా
12వ వచనం కూడా. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, ఎందుకంటే ఈ చోటును మీ నాశనం చేయబోతున్నావు అని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, రండి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు ఏమి చేసెను? ఏమని బైబిల్లో? తడువు చేసెను. అది మంచి ప్లేస్ కాదు. దేవుడు శిక్షించబోతున్న ప్లేస్ అది. వారు చేసిన పాపము బండి దేవుని యొక్క కోపము రగులుకొని అగ్ని గంధకములతో కాల్చివేయబడబోతున్న ప్లేస్ అది. అటువంటి ప్లేస్ లో ఉంటాడంటాడేమిటి లోతు? అక్కడ ఉంటాడంటాడేమిటి? శిక్షించబడే ప్లేస్ లో ఉంటాడంటాడేమిటి? అక్కడ తడువు చేస్తానంటాడేమిటి? అందుకే చెప్తున్నా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండడానికి వీలు లేదు. తొందరపాటు నిర్ణయం తీసుకుని లోతు సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే బైబిల్ సెలవిస్తుంది ఏమని? ఆ లోతట ఆ పట్టణాలను చూసినప్పుడట ఎలా కనిపించింది లోతు గారికి ఆ పట్టణము? అది కూడా బైబిల్లో ఉంది. 10వ వచనము 13వ అధ్యాయము. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చాలా చక్కగా కనిపిస్తుంది బయటికి. ఏమిటి? సొదొమ గొమొర్రా. కానీ లోపల పాపము. చాలా చక్కగా బయటికి కనిపిస్తుంది, కానీ లోపల నీచమైన కార్యాలు. ఉన్నారా ఈరోజు? చాలా చక్కగా బయటకు కనిపిస్తూ లోపట కుళ్ళును, లోపట దుష్టత్వాన్ని, లోపట నీచమైన తత్వాన్ని, లోపట ఇహ సంబంధమైన అల్పకాల పాపభోగాలను, లోపట సైతాను క్రియలను పెట్టుకుని బయటకు మాత్రం చక్కగా సొదొమ గొమొర్రా వలె కనిపించే వాళ్ళు ఈ రోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా? అయితే వినండి, అటువంటి వారికి నాశనము తప్పదు. అటువంటి వారికి నష్టము, కష్టము తప్పదు. అటువంటి వారు అగ్నిగంధకములతో కాల్చివేయబడక తప్పదు. నువ్వు నటించడానికో, వేషధారిగా ఉండడానికో, బయటకు ఒకలాగో లోపల మరొక విధంగానో ఉండడానికి వీల్లేదు. అలా నటించి ఆ ప్రజలను దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. బయటికి మాత్రం చాలా ఆకర్షణీయంగా, బయటికి మాత్రం చాలా చక్కగా ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ లోపట జరిగేదంతా కూడా నీచమైన కార్యాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు, నీ ఇల్లు, నీ ఒళ్ళు బయటికి చాలా చక్కగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ లోపల జరుగుతుంది ఏమిటి? నీ ఒళ్ళు, నీ ఇల్లు బయటికి బాగుంది, కానీ లోపల జరుగుతుంది ఏమిటి? ఒకసారి ఆలోచించు. సొదొమ గొమొర్రా బయటికి చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి అసహ్యాన్ని పుట్టించే కార్యాలు, దేవునికి కోపాన్ని పుట్టించే కార్యాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో అది వాస్తవము కాదా? బయటికి నువ్వు చాలా చక్కగా కనిపిస్తున్నావు, కానీ లోపల నీచమైన కార్యాలు జరగటం లేదా? బయటికి నువ్వు ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు, ఆత్మీయురాలుగా అగుపిస్తున్నావు, కానీ లోపల నీచమైన కార్యాలకు నువ్వు తావివ్వడం లేదా? సకలమైన దుష్టత్వానికి నువ్వు తావివ్వడం లేదా? బయటికి నీ ఇల్లు ప్యాలెస్ లా కనిపిస్తుంది, బయటికి నీ ఇల్లు చక్కని భవనంలా కనిపిస్తుంది, బయటికి నీ ఇల్లు చాలా ఖరీదైన ఇల్లులా, చాలా ఖరీదైన ఫ్లాట్లా, చాలా ఖరీదైన గృహంలా బయటికి కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. లోపల జరుగుతున్న నీచమైన కార్యాలు ఏమిటి? ప్రియ భర్త, ఈ ప్రశ్నకు నీ జవాబు ఏమిటి? ప్రియ భార్య, ప్రియ సహోదరి,
ఈ ప్రశ్నకు నీ జవాబు ఏమిటి? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మంచి మంచి ఇళ్లలో ఉంటున్నావు, బయటగా ఇల్లు చాలా బాగుంటుంది. ఆ ఇంట్లో నువ్వు చేసే కార్యాలు ఏమిటి? నీ ఆఫీస్ చాలా బాగుంటుంది బయట నుంచి, కానీ ఆ ఆఫీస్ లోపల జరుగుతుంది ఏమిటి? నీ ఉద్యోగం చాలా బాగుంది బయట నుంచి, కానీ ఆ ఉద్యోగం లోపట జరుగుతుంది ఏమిటి? నీ వ్యాపారం బాగుంది బయటికి, కానీ వ్యాపారం లోపట జరుగుతుంది ఏమిటి? సొదొమ గొమొర్రా బయటికి చాలా బాగుంది, కానీ లోపల జరుగుతుందంతా నీచమైన కార్యాలు. ఆ నీచమైన కార్యాలు జరుగుతున్న చోటును దేవుడు చూశాడు, తట్టుకోలేకపోయాడు. వారు విత్తిన విత్తనాలకు తగిన ఫలము కోసే రోజు వచ్చేసింది. అలా వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన విని, విజ్ఞాపన విని లోతును కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తే లోతు ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు. ఎందుకో బయటకు రాబుద్ది కావటల్లా. ఉన్నారా ఈరోజు ఎవరైనా మీరు? ఉన్నారా ఈరోజు మీరు ఎవరైనా తడువు చేసేవాళ్ళు? బయటికి రాబుద్ది కావటల్లా. సొదొమ గొమొర్రాను విడిచిపెట్ట బుద్ధి కావటల్లా. ఆ దొంగ సంపాదనను విడిచిపెట్టి బుద్ధి కావటల్లా. అనిత్యమైన అలవాట్లను విడిచిపెట్ట బుద్ధి కావటల్లా. నువ్వు చేస్తూ ఉన్న పాపిష్టి క్రియను విడిచిపెట్ట బుద్ధి కావటల్లా. నీలో ఉన్న రహస్య పాపాన్ని విడిచిపెట్ట బుద్ధి కావటల్లా. దేవుడు ఎంత బలవంతం చేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలవంతం చేస్తున్నా, విడిచిపెట్టి వచ్చేసేయి, నాశనం రాబోతుంది, విడిచిపెట్టి వచ్చేసేయి, అగ్ని గంధకములతో కాల్చివేయబడబోతుంది, వచ్చేసేయి, రాబుద్ధి కావటంలా. సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఈ రోజు నీ పక్కన నిలబడి చెప్తున్నాడేమో, ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చేసేయి. ఎందుకని? నీ మీదకు త్వరలో శిక్ష రాబోతుంది. ఆ నిత్యమైన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చేసేయి. ఎందుకని? నీ మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. నీ పాపము పండిందే, దేవుని యొక్క శిక్ష త్వరలో రాబోతుంది. త్వరగా బయటకు వచ్చేసేయి. లోతుకు ఏ రీతిగా అవకాశం ఇవ్వబడిందో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప ద్వారా అవకాశం ఇవ్వబడుతుంది. దేనికి? సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి వచ్చేయడానికి. అలా తడువు చేస్తే నాశనము, తడువు చేస్తే కష్టము తప్పదు. ఆఖరికి దేవుని యొక్క దూతలు బలవంతం చేయగా లోతు కుమార్తెలు, అలాగే లోతు భార్య బయటికి వారి బలవంతం మీద వస్తూ ఉన్నప్పుడు లోతు భార్య బయటకు వస్తుంది, కానీ మనసు మాత్రం ఎక్కడుంది? సొదొమ గొమొర్రా మీదే. ఈ టైప్ కూడా ఉంటారు కొంతమంది, ఈ టైప్ కూడా ఉంటారు కదా. వాక్యము కఠినంగానో, వాక్యము సూటిగానో, వాక్యము స్పష్టంగానో నీ గుండెలను గుచ్చుకున్నప్పుడు, నీ మీదకు రాబోతున్న శిక్ష అది బహు తీవ్రమైందని గ్రహించి, అయ్యో వద్దులే మనకి సొదొమ గొమొర్రా, వద్దులే మనకి పాపిష్టి జీవితము అని అనిపించి బయటకు వచ్చిన మనసు మాత్రం అక్కడే, ఆలోచనలు మాత్రం అక్కడే. ఎక్కడెక్కడైతే నువ్వు పాపిష్టి పనులు చేశావో నీ శరీరం వచ్చేసింది, కానీ నీ ఆత్మ మాత్రం వెళ్ళి జాలిగా చూస్తూ ఉంటుంది ఆ ప్రాంతాన్ని. అవునా కాదా? ఇక్కడే నేను తిరిగేవాడిని, ఇక్కడే నేను తాగేవాడిని, ఈ బార్లోనే కూర్చున్నవాడిని. పొరపాటున ఆ అమ్మాయికి కనిపిస్తే ఈ అమ్మాయితోనే తిరిగేవాడిని, ఈ అబ్బాయితోనే తిరిగేవాడిని, ఎక్కడెక్కడ తిరిగేవాడినో, ఎంతెంత సమయం కలిపేవాడినో. ఏమిటో జీవితం ఇలా అయిపోయింది. ఎలా అయిపోయింది? ఎలా అయిపోయింది? కలవర్తింపులకు వచ్చినప్పటి నుంచి నా జీవితం అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది. బాగా తీర్చుకో అచ్చట ముచ్చట ఈ భూమి మీద. అక్కడ ఉంటుంది అసలు అచ్చట ముచ్చట. ఎక్కడ? నరకంలో కాలుతున్నప్పుడు, ఫ్రై అవుతున్నప్పుడు అక్కడ ఉంటుంది అచ్చట ముచ్చట. బైబిల్లో ఉంది తెలుసా? ధనవంతుడు ఈ భూమి మీద బహుగా సుఖపడను, కానీ నరకంలో యాతన భరించలేని యాతన అనుభవించాడు. బైబిల్లో ఉంది తెలుసా? లాజరు భూమి మీద బహుగా దరిద్రతను అనుభవించాడు, కానీ ఇప్పుడు అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుని ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇహలోకమందు కష్టాలు ఉంటాయి, ఇహలోకమందు శ్రమలు ఉంటాయి, కానీ దానికి ప్రతిఫలము ప్రభువు నమ్ముకున్న వాడివైతే, ప్రభువు నమ్ముకున్న సహోదరివైతే పరలోకంలో విశ్రాంతి ఉంటుంది. బైబిల్లో మనం చూస్తాం. లెట్ us see what it says. హీబ్రూస్ రాసిన పత్రిక
11వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, వింటున్నారా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఎంత మంచి మాట అండి. ఏముంది బైబిల్లో? ఎందుకంట మోషే ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాల్లో ఎంజాయ్ చేయదలుచుకోలేదు. కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. పరలోకమందు పొందుకోబోయే దేవుని మహిమయందు దృష్టి ఉంచాడు. కాబట్టే ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగానైనను ఐగుప్తు యొక్క ధనమును భోగములను అనుభవించుటయందునైనను మనసు పెట్టలా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అల్పకాల పాపభోగాల్లో నిన్ను నువ్వు నాశనం చేసుకుని, అల్పకాల పాపభోగం అంటే అర్థం ఏంటండి? ఈ పాపభోగాలన్నీ అల్పకాలమే, శాశ్వతం ఉండేవి కానీ కాదు. ఈ అల్పకాల పాపభోగములలో నిన్ను నీవు నాశనం చేసుకుని తరతరములు నరకంలో కాల్తావో, ఈ అల్పకాల పాప భోగములను విసర్జించి యుగ యుగములు పరలోకంలో దేవునితో పాటు నిత్యము జీవిస్తావో, అది నీ జీవితంలో తీసుకునే, ఈరోజు నీ జీవితంలో తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. జాగ్రత్తగా వినండి. సొదొమ గొమొర్రా ప్రజలు వారు చేసిన పాపము పండిందా పండలేదా? పండింది. అలా పాపము పండినప్పుడు ఏం జరిగింది? అగ్ని గంధకములతో వాళ్ళు కాల్చివేయబడ్డారు. లోతు యొక్క కుమార్తెలు, లోతు భార్యకు అవకాశం ఇవ్వబడింది. ఎందుకయ్యా అంటే అబ్రహాం యొక్క విజ్ఞాపన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, నువ్వు తడువు వచ్చేయడం ఇష్టం లేదు కాబట్టి, ఆలస్యం చేసి సొదొమ గొమొర్రాలో కాలిపోవడం ఇష్టం లేదు కాబట్టి, దానికి కారణము బహుశా నీ తండ్రి చేసిన ప్రార్థన, నీ తల్లి చేసిన ప్రార్థన, సేవకుడు చేసిన ప్రార్థన, లేకపోతే ఒక ఆత్మీయ స్నేహితుడు చేసిన ప్రార్థన, లేక మీ తాతయ్యో మీ మామో చేసిన ప్రార్థన, నీ పితరులు చేసిన ప్రార్థన, పెద్దవాళ్ళు చేసిన ప్రార్థన, నిన్ను ప్రేమించిన వాళ్ళు చేసిన ప్రార్థన నీ మీదకు శిక్ష రాకుండా అడ్డుపడుతూ ఉంది. కానీ ప్రతి అడ్డుకు హద్దు కూడా ఉంది అనే సత్యము మర్చిపోవద్దు. ఆ హద్దు, ఆ అడ్డు తొలగిపోయినాడు నీ మీదకు శిక్ష వచ్చి పడుతుంది. సొదొమ గొమొర్రా మీదకు శిక్ష వచ్చి పడింది. ఆ శిక్ష వచ్చి పడే సమయంలో లోతు కుమార్తెలు బయటకు వచ్చేశారు. శిక్ష రాబోతుంది. వాళ్ళు సొదొమ గొమొర్రాలో నాశనం కాబోతున్నారు. దేవుని కనికరము, కృప వారిని బయటకు తీసుకువెళ్తున్నప్పుడు లోతు భార్య సొదొమనైతే విడిచిపెట్టింది, గొమొర్రాను విడిచిపెట్టింది, కానీ అక్కడున్న మనస్సును మాత్రం, లేక దాని మీద ఉన్న మనస్సు మాత్రం మార్చుకోలేక వెనక్కి తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది, చచ్చిపోయింది. మీలో ఎవరైనా సరే లోకాన్ని విడిచిపెట్టినా ఇంకా లోకం పట్ల ఆశ గాని మక్కువ గాని ఉన్నట్లయితే నువ్వు కఠినమైపోతావు. కొంతమంది గురించి అంటూ ఉంటారు, ఏమనంటే చింత చచ్చినా అంట ఏం చావలేదట, పులుపు చావలేదట. కొంతమందికి పాపం పట్ల, పాపాన్ని విడిచిపెట్టినా ఆ పాపం పట్ల ఉన్న ఆశ గాని, ఆ పాపం పట్ల ఉన్న మక్కువ గాని, ఆ పాపం పట్ల ఉన్న ఇష్టం గాని వాళ్ళు ఇంకా చావదు. అరే ఆ పాపం అంత త్వరగా విడిచిపెట్టేశానే, అలా విడిచిపెట్టుకుని ఉంటే ఎంత బాగుండేది, ఆ రోజు ప్రసంగం అలా ఉంది, ఏం చేస్తాంలే అనుకోవడం. ఫాస్టింగ్ ప్లేట్ నీకు వెళ్ళకుండా ఉన్నా బాగుండేది, లేదా ఆ సర్వీస్కి నీకు వెళ్ళకుండా ఉన్నా బాగుండేది. ఆ రోజు ఆ వాక్యం తీర్మానం తీసేసుకుని ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నా. చచ్చా ఎంత పొరపాటు చేశాను నేను. ఒకవైపు బయటకు వస్తారు కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? దాని మీదే. అయినా ప్రమాదమే.
అది కూడా తప్పే, అది కూడా నీకు శాపంగానే మారుతుంది. లోతు భార్య బయటకు వచ్చింది, కానీ సొదొమ గొమొర్రా మీద మనసు మాత్రం చావలా. అందుకే ఆమె చచ్చిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శాశ్వత సంపూర్ణంగా బయటకు వచ్చిన వాడిగా ఉంటావో, లేక బయటకు వచ్చి కూడా, లోకం నుంచి బయటకు వచ్చి కూడా, పాపం నుంచి బయటకు వచ్చి కూడా ఇంకా దాని పట్ల ఇష్టము కలిగి ఉన్నట్లయితే శిక్ష తప్పదు. దేవుడు కావాల్సింది ఏంటంటే పార్షియల్ ఒబీడియన్స్ కాదు, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కాదు. దేవుడికి కావాల్సింది సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన విడుదల నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సొదొమ గొమొర్రా మీదకు శిక్ష రాబోతున్నప్పుడు, వచ్చి పడబోతున్నప్పుడు లోతు కుటుంబం బయటకు వచ్చేసారండి. ఎలీమెలెకు యొక్క 2 కుమారులు కూడా అదే చేయాల్సింది. నయోమి 2 కుమారులు అదే చేయాల్సింది. ఏం చేయాల్సింది? ఎలీమెలెకు చచ్చిపోయినప్పుడు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చచ్చిపోయినప్పుడు, పోషించవలసిన వ్యక్తి పాతి పెట్టబడినప్పుడు నయోమి 2 కుమారులు గుర్తించాల్సింది. అయ్యో, మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, మనం విత్తనములు సరైనవి కాదు. ఇప్పుడు విత్తనానికి కోతను మనం కోస్తున్నాం, ప్రతిఫలాన్ని మనం కోస్తున్నాం. ఇది మనకు క్షేమం కాదు, వెళ్ళిపోదాం, లేకపోతే శిక్ష వచ్చి పడుతుంది మన మీద అని చెప్పి అనుకుని వాళ్ళు బయటకు రావాల్సింది, కానీ బయటకు రావాలా. ఏం చేశారట? ఎదురు చూశారట. ఏం చేశారట? వెయిట్ చేశారట. ఎప్పటి వరకు వెయిట్ చేశారు? వారి పాపము పండి చచ్చిపోయేంత వరకు అక్కడే వెయిట్ చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, తడువు చేస్తావా? దేవుని యొక్క ఉగ్రత వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని కబలించేంత వరకు తడువు చేస్తావా? నువ్వు చేసిన పాపిష్టి క్రియలను బట్టి, వేసిన వేషాలను బట్టి దేవుని యొక్క కోపము రగులుకొని నిన్ను ముట్టేంత వరకు తడువు చేస్తావా? నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి రావాల్సిన శిక్ష నీ మీదకు శాశ్వతంగా సంపూర్ణంగా వచ్చి పడేంత వరకు తడువు చేస్తావా? ఎదురు చూస్తావా? లేకపోతే తప్పు తెలుసుకుని బయటకు వచ్చేస్తావా? సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపము పండినప్పుడు, ఆ సొదొమ గొమొర్రా మీదకు నీ ఉగ్రత రాబోతున్నప్పుడు, నాయనా అదే ప్రాంతంలో ఉన్న లోతు కుటుంబాన్ని నాయనా రక్షించాలని ఎలా ఆశపడ్డావో, అలాగే ఈరోజు ప్రభు ఎందరైతే సొదొమ గొమొర్రాలో ఉంటున్నారో, ఎందరైతే పాపములో ప్రభువా పేరుకుపోయి కూరుకుపోయి ఉన్నారో, వారిని విడిపించాలని, వారిని బయటకు నడిపించాలని, అయ్యా నీ ఉగ్రత వారి మీద పడినప్పుడు వారు తట్టుకోలేరని, భరించలేరని, సహించలేరని వారికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి ఈరోజు హెచ్చరిక చేశావు. కాబట్టి ఈరోజు ఎందరైతే తమ హృదయాలు తెరిచి నోరులు విప్పి ఎక్కడెక్కడ ఈ వాక్యం వింటున్నారో వారిలో నాయన మార్పును కోరుకుంటూ, అయ్యా ఈ దుష్టత్వం నాకొద్దు, ఈ పాపిష్టి జీవితం నాకొద్దు, ఈ సొదొమ గొమొర్రా బ్రతుకు నాకొద్దు, నన్ను నాయనా విడిపించయ్యా, నన్ను ఈ పాపంలో నుంచి బయటకు నడిపించయ్యా, నా మీదకు రాబోతున్న శిక్ష నుంచి నన్ను బయటకు నడిపించయ్యా. మొర పెడుతున్నా, కన్నీళ్లు గారుస్తున్నా, పశ్చాత్తాపడుతున్నా ప్రతి ఒక్కరిని నాయన సమయంలో దృష్టించి, క్షమించి, మన్నించి, నూతన హృదయాన్ని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా ఇక నుంచి జీవించే కృపనివ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.